హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో అధికారం మారగానే మనం చూస్తున్నాం సిఐడి అండ్ సిట్ ఆఫీసులకు చెందిన ఫైబర్ నెట్ అన్నింటినీ కూడా సీజ్ చేసేసారు సార్. అంటే అంతకుముందు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో కాస్త పాత్ర పోషించాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటాక్ మొదలు పెట్టేశారు అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యంగా అధికారుల మీద అటాక్ మొదలుపెట్టినారు. నిజానికి ఈయన కౌంటింగ్ ముందే మొదలుపెట్టారు. యాక్చువల్గా కౌంటింగ్ ముందే గవర్నర్కి లెటర్ రాశారు, ఆ తర్వాత సిఎస్ని అడిగారు, ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. అంటే ఎవరిని అధికారులను రిలీవ్ చేయడం కానీ, ఫైల్స్ ఈ ఆఫీస్ అంటారు, ఈ ఆఫీస్లో అప్డేట్ చేస్తానంటే కూడా చంద్రబాబు ఆపిచ్చారు. ఇప్పుడు అప్డేషన్ ఏమీ వద్దు, ఆపండి అని చెప్పారు. అది కూడా ఆగిపోయింది. అలాగే ఆయన యాక్చువల్గా కౌంటింగ్ ముందే ఆయన ముఖ్యమంత్రి ప్లేస్లోకి వెళ్ళిపోయారు. మేబీ ఆయనకి అంత క్లారిటీ ఉన్నట్టుంది తాను ముఖ్యమంత్రి అవుతానని. సో క్లియర్గా ముఖ్యమంత్రిలాగానే బిహేవ్ చేశారు. దాని మీద మనం ఒక వీడియోలో నేను చెప్పాను కూడా. సో ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కానీ ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇవ్వడం, అవి అమలు కావడం జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆయన రివెంజ్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే రివెంజ్ అంటే దీంట్లో 2 రకాలు. ఒకటి, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, లేకపోతే తనను వేధించిన అధికారులు, వీళ్ళ మీద ఆయన ఫస్ట్ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. రెండవది, మంత్రుల పేషీలు, వాటిలో ఫైల్స్ మాయం ఇక్కడ తెలంగాణలో అయినాయి కాబట్టి అలాగే అవ్వకూడదు అనేది రెండవ రకమైన ఇదే. ఈ 2 రకంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అధికారుల మీదే ఎక్కువ కోపంతో ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులది తర్వాత చూసుకుంటాము, ముందు అధికారుల్ని చూసుకోవాలనేది ఉంది. ఇక్కడ ఒక రకంగా సిమిలర్గా ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అదే చంద్రబాబు కూడా చేస్తున్నాడు. ఇంతే, రేవంత్ రెడ్డి కంటే వేగంగా చంద్రబాబు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాగానే ఫస్ట్ అధికారుల మీదే టార్గెట్ చేశాడు. కేసీఆర్ పాలన 10 ఏళ్లలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి కూడా. ఇప్పుడు కూడా చంద్రబాబు కూడా అదే టార్గెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా తనను నంద్యాలలో అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి, ఆయన సిట్ ఆఫీసరు, సిఐడి సిట్, ఆయనను టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఆయన ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు చంద్రబాబు కలవలేదు. పైగా డీజీపీ ఆఫీస్ నుంచి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, నువ్వు నీ జాబ్ని పక్కన పెట్టేసి వచ్చి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమని. ఆయన వెళ్ళి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేశాడు. అట్లాగే ఇంతకుముందు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు ఆయన్ని. సో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా ఎలక్షన్ కమిషన్ నిజానికి ఆయన్ని తీసేసింది. సో ఆయన కలవడానికి వస్తే కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఎందుకంటే జనరల్గా ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్లే ఎక్కువగా ప్రతిపక్షాల మీద వాళ్ళ మీద నిఘా పెట్టడాలు ఇవన్నీ ఇంటెలిజెన్స్ చీఫ్లే చేస్తుంటారు కాబట్టి వాళ్ళే గురవుతారు. సో అది కాకుండా సిఐడి ఈ సిట్ ఆఫీస్ను కూడా సీల్ చేసినారు. ఎందుకంటే దాంట్లోంచి ఫైల్స్ కానీ ఏవి పోకుండా దాన్ని సీల్ చేశారు. అట్లాగే ఫైబర్ నెట్ సంబంధించిన ఆఫీసులు. అంటే ఇవన్నీ కూడా క్లియర్గా మనకు అర్థమయ్యేది. నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబును, లోకేష్ని, వీళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చి వీళ్ళని వెంటాడిన ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో ఫైల్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ సీల్ చేసేసి వాళ్ళ మీద ప్రధానంగా చర్య తీసుకునేదానికి రెడీ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు రిలీవ్ చేయమని పెట్టుకుంటున్నారు. వాళ్ళని ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దని చంద్రబాబు ఆల్రెడీ సిఎస్ని ఆదేశించాడు. నాకు తెలియకుండా ఎవరికి లీవులు ఇవ్వడం కానీ రిలీవ్ చేయడం కానీ ఇవేం చేయొద్దని సిఎస్ నిన్న 20 నిమిషాలు నిలబెట్టి చంద్రబాబు క్లాస్ పీకాడు. నువ్వు ఒక వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నావు అనేది చెప్పాడు. దాంతో ఏపీ బివరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి ఆయన పెట్టుకున్నాడు, ఆయనకి ఇవ్వలేదు. అట్లాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఆయన రామకృష్ణ, ఆయనకి లేదు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ ఆయన విజయ్ కుమార్ రెడ్డి, ఆయనకు ఇవ్వలేదు. అట్లాగే ఫైబర్ నెట్ మధుసూదన్ పరిశ్రమల శాఖ, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ హెడ్స్ వాళ్ళు రిలీవింగ్కి పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఆల్రెడీ సంచలనం లేపుతుంది.
అంటే ఒక్కసారిగా ఈ 5 ఏళ్లలో పేరుకుపోయిన కసంతా చంద్రబాబు దగ్గర నుంచి కార్యకర్త వరకు అందరూ చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ కూడా ఇందాకే ఒక ట్వీట్ చేశాడు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, దీన్ని గవర్నర్ ఆపాలి అని కూడా విన్నవించుకున్నాడు. అట్ ద సేమ్ టైం మేము కార్యకర్తలకు అండగా ఉంటామన్నాడు. సో క్లియర్గా ఒకవైపు దాడులు, ఒకవైపు అధికారుల మీద ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే మనకి జగన్ ప్రభుత్వంలో ఓపెనింగ్లో ఇలా లేదు. నిజానికి చూస్తే ఆయన కొంత టైం తీసుకున్నాడు, కానీ చంద్రబాబుకి ఓపిక ఉన్నట్టుగా లేదు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. సో ఇదేంటంటే ఇదొక రివెంజ్ మోడ్లో ఎవరు వెళ్ళినా మళ్ళీ సేమ్ జరుగుతాయి. ఖచ్చితంగా అక్రమాలు జరిగినప్పుడు తీసుకోవాలి, కానీ ఇంత వేగంగా వెళ్ళిపోవడం అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కడ వీళ్ళు తప్పించుకుంటారో అన్న ఆతృత కనబడుతుంది. సో అది కాకుండా తనని పర్సనల్గా అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళని చర్య తీసుకుని, నిజానికి అధికారులు బలవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కొంతమంది తమ అధికారులను పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా చంద్రబాబు ప్రధానంగా తన కులానికి సంబంధించిన వాళ్ళని, లేకపోతే తనకు నమ్మిన వాళ్ళనే పెట్టుకున్నారు. ఎవరైనా అదే చేస్తారు, ఎనీ సీఎం. ఇక్కడ కేసీఆర్ని చూసాం కదా, కేసీఆర్ అంతా వెలమ సామాజిక వర్గం వాళ్ళే కదా, మొత్తం ఫోన్ ట్యాపింగ్లంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా భిన్నంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి కూడా వచ్చి తన రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన అధికారులని తన చుట్టూ పెట్టుకున్నాడు. సో ఇది అందరూ చేసే పనే, ఎందుకంటే వీళ్ళకి ప్రధానంగా లాయల్టీ ఇంపార్టెంటు. కొన్ని రకాల లాకి బయట కొన్ని పనులు వీళ్ళు అందరూ చేస్తుంటారు, సీఎంలు అందరూ. సో చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళకి అధికారులు కావాలి. కాకపోతే వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ అధికారులు బలవుతున్నారు. కానీ ఇప్పుడేమో ఈ అధికారులేమో వీళ్ళని ధిక్కరించలేరు, వీళ్ళు చెప్పింది చేయాలి. వీళ్ళు చెప్పింది చేస్తేమో తర్వాత వచ్చే గవర్నమెంట్స్లోంచి వీళ్ళు బాధల్లోకి పడాలి. మరి ఇది ఐఏఎస్ అధికారులు లేకపోతే ఐపీఎస్ అధికారులు దీని మీద వాళ్ళ సంఘము వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా ఏంటి? ఇది ఎందుకంటే రిపీట్ అవుతుంది. గతంలో అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో ఉన్న వాళ్ళని జగన్ వేధించాడు. ఏబీవీ వెంకటేశ్వరరావు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన్ని జగన్ వేధించాడు. ఇప్పుడు అదే పని చంద్రబాబు స్టార్ట్ చేస్తున్నాడు. సో ఎవరికి ఒకరి మీద ఒకరు విమర్శించే హక్కు కానీ వీళ్ళకి అర్హత కానీ లేదు. ఎందుకంటే జగన్ విమర్శించినప్పుడు నువ్వు చేయకూడదు కదా అదే పని. జగన్ ఏం చేస్తుంటే అంతకంటే మేము రెట్టింపు చేస్తామనే దానికి ఇంకా నువ్వు జగన్ని విమర్శించే అర్హత నీకేముంటుంది? సో నేను చేయట్లేదు చూడు, నాకు ప్రజలే ముఖ్యం, నాది పీపుల్ సెంట్రిక్గా ఉంటుంది నా పాలన, నాకు అభివృద్ధి సంక్షేమమే ముఖ్యం అని చెప్పి దాన్ని ఆచరణలో ప్రూవ్ చేసుకోవాలి తప్ప మళ్ళీ నేను వస్తే ఇదే చేస్తానన్నప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జనాలు ఇతనికి జగన్కు బుద్ధి చెప్పినట్టే మళ్ళీ వీళ్ళకి చెప్తారు. ఎందుకంటే ఇదే అరాచకం, ఇదే గందరగోళం వల్లనే కదా జగన్ ఓడిపోవడానికి కారణం. మళ్ళీ మేము కూడా డే 1 నుంచే ఇదే మొదలు పెడతామంటే మేబీ 5 ఏళ్ళు వీళ్ళకి ఒక ఆనందం ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కక్ష తీర్చుకుంటే ఒక ఈగో సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ వస్తుంది వీళ్ళకి. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అదే చేస్తారు కదా. సో ఇదేం పర్మనెంట్గా ఉండదు కదా ఇలా. సో మరి కానీ ఎవరు చెప్పినా మనల్ని కింద కామెంట్లు చూస్తే తిడతా ఉంటారు తప్ప నువ్వు పేటీఎం ఉన్నా ఇంకోటి. సో జనం కూడా ఒక క్షణం ఆగద్దండి, వాళ్ళని చంపేయండి, నరికేయండి అనే పద్ధతిలో కామెంట్లు ఆల్రెడీ పెడుతున్నారు న్యూస్లో చూస్తే మనకి. సో ఇది అంతా కూడా ఏంటంటే మరింత అరాచకానికి, అశాంతికి దారితీస్తుంది. దీనివల్ల హత్యలు పెరుగుతాయి, గతంలో ఉన్నవి మళ్ళీ రిపీట్ అవుతాయి. అప్పుడేమో అవతల వాళ్ళు చేస్తారు, ఇప్పుడు యువతలు చేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రెడీ అవుతారు కదా, వైసీపీ వాళ్ళుగా సైలెంట్గా ఉండరు కదా, వాళ్ళల్లో కూడా రౌడీ బ్యాచ్లు ఉంటారు. కేసులు అయితే అవని మనం కూడా చేద్దామని వాళ్ళు రంగంలోకి దిగుతారు. దీనివల్ల సామాన్య ప్రజలకి నష్టం, వాళ్ళ అశాంతి నెలకొంటుంది.